దాని ప్రక్రియ చేయాలి. 21లో దీనివల్ల చేయలేదు, కోవిడ్ వల్ల ఇప్పుడు చేస్తుండ్రు. 11 సెన్సస్ అంటే పాపులేషన్ చూడకుండా ఇప్పుడు సౌత్ ఇండియాకి నష్టం అయిపోతుందని ఇక్కడ ముఖ్యమంత్రి ఓలు వదిలిపెట్టిండు. మరి 50% అన్ని పెంచుతున్నారు కదా. 50% మొత్తం కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి దాకా ప్రపోర్షనట్గా పెంచుతున్నారు. మరి ఎందుకు సపోర్ట్ చేయాలి? ఓవర్ నష్టం చేస్తున్నారు మరి ఇప్పుడు సౌత్కి. ఓకే, కానీ పాపులేషన్ కంట్రోల్ చేసింది సౌత్ ఇండియన్ స్టేట్స్, డెవలప్మెంట్కి సపోర్ట్ చేసింది సౌత్ ఇండియన్ స్టేట్స్, జీడిపి. కానీ కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు, పక్క రాష్ట్రాల గురించి చెప్తున్నారు. నీదే నేటివ్ ప్లేస్ ఏంది? తెలంగాణ అన్నది ఏది? కరీంనగర్. హైదరాబాద్ సంపాదన ఎక్కువ ఉంది, కరీంనగర్ పైసలు ఖర్చు పెట్టద్దా? పెట్టాల్సిందే. కానీ కొంత పాటించింది కదా, కరీంనగర్ స్మార్ట్ సిటీ అని అంటున్నారు, అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది, దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి కదా. ఏం స్మార్ట్ అయింది కరీంనగర్? ఆయన ఏంది పోయిన ముఖ్యమంత్రి అన్నాడు, ఏందో ఎత్తన్నాడు, దాన్ని ప్యారిస్ చేస్తాడు. అయిందా? ఈ ఫిల్టర్ కట్టిరా, ఐ ఫిల్టర్ కట్టిరా. హైదరాబాద్ సంపాదించుకుంది హైదరాబాద్లోనే ఉండాలి, కరీంనగర్కి ఇయ్యం అంటే ఏం చేస్తావు? అట్లా ఉంటుందా దేశం? అట్లా నడుస్తుందా? మరి అది. కానీ ఉత్తరాది రాష్ట్రాలకి ఎక్కువగా మొత్తం నిధులు పోతున్న వాళ్ళు తక్కువ పర్సంటేజ్లో ఇన్కమ్ ఇస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో డెవలప్మెంట్ తక్కువ ఉంది. ట్రైబల్ ఏరియా, ఆడ ఇన్కమ్ ఉండదు, వదిలేద్దామా? డెవలప్మెంట్ ఇవ్వాల్సిందే. అంటే ఈ కంపారిజన్తో సౌత్ అండ్ ఒక యూనిట్ లాగా చూస్తారు. ఓకే, మరి ఈ గొడవ గుండె ఎక్కువ పని చేస్తుంది, కిడ్నీ తక్కువ కోసి బయట పడేస్తావా? నేను ఎక్కువసేపు కూర్చొని పని చేస్తా, కాళ్ళు ఎందుకు బరువు అనవసరంగా కోసేసి పడేస్తావా? అంటే ఈ ఎగ్జాంపుల్ చెప్తారా? ఏది ఈ ఎగ్జాంపుల్ చెప్తారా? పార్లమెంట్లో మొత్తం బాడీ అంతా ఒకలాగా చూస్తావు కదా, దేశం మొత్తం ఇది ఒకలాగా చూడాలి, ఒకటే యూనిట్ లాగా చూడాలి. మరి 400-500 ఏళ్ళ నుంచి ఎప్పుడు మొగులు వచ్చినా ఇంకోడు వచ్చినా ఫస్ట్ వాళ్ళు కదా ఫేస్ చేసింది యుద్ధాలు. సౌత్ చేసిందా? వాళ్ళు కదా కాపాడింది దేశాన్ని. మరి దేశాన్ని ఎవరు కాపాడారు? అటు పంజాబ్ వాడు ఆనాడు పాకిస్తాన్ భారతదేశంలో ఉండే ఆ ఏరియా మొత్తం సింధు పంజాబ్ వాళ్ళందరూ కదా ఫస్ట్ ఫేస్ చేసింది శత్రువుల్ని. మరి దానికి ఏమంటావు? సో అందుకే వాళ్ళకి ఎక్కువ ప్రపోర్షనేట్లో డెవలప్మెంట్ ఎక్కువ ప్రపోర్షనేట్ అంటారు అండి, సమానంగా చూస్తారు దేశం అంతా. ఓకే, అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ ఒక మాట చెప్పారు, నవోదయ ఒకటి ఇవ్వలేదు, మెడికల్ కాలేజ్ ఒకటి ఇవ్వలేదని. సమానమైన ప్రపోర్షనేట్లో తెలంగాణకి ఎందుకు రాలేకపోయినాయి? మరి 2 వచ్చినాయి నవోదయాలు నాకు ఇప్పుడు మొన్ననే. ఈ గవర్నెన్స్లో వచ్చినట్టున్నాయి కదా. నీకు కేసీఆర్కి శాత కాకపోతే మేమేం చెప్తామండి, తెచ్చుకోవాలి. ఉన్నట్టుండి తాగి 4 పెగులు ఎక్కువైతే 33 జిల్లాలు ఇచ్చేసి నవోదయ ఏమంటే తెల్లారిస్తాడా? ఈయన కలెక్టర్లను చక్కగా పెట్టుకోలే, డిఏఓలు పెట్టుకోలే చక్కగా. 80%